హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నా. చూడండి, చాలా రోజుల తర్వాత మా ఫామ్లో చిక్స్ దించాము. చూడండి, చాలా రోజులు అయిపోయింది. ఈరోజు చిక్స్ దించాము. చూడండి, బ్రాయిలర్ ఫామ్ అనేసరికి చాలా మందులు ఇచ్చేస్తారు, జాయింట్ దగ్గర ఇంజక్షన్ ఇచ్చి పెంచేస్తారని చాలా రూమర్స్ పెడుతూ ఉంటారు. అదంతా అబద్ధం. చూడండి, వాటికి ఎంత కేరింగ్ తీసుకుంటామో ఆ ప్రాసెస్ అసలు ఎవరికి తెలియదు. తెలిసిన వాళ్ళైతే రూమర్స్ ఏమీ పెట్టరు. అటు 15 రోజుల్లో చిక్స్ వస్తాయనేసరికి ఫుల్గా ఆవు పేడ మట్టి పెట్టి అలుకుతాం. తర్వాత డ్రై అయిన తర్వాత వేపాకు ప్లస్ అంతా పొగ పెడతాం. తర్వాత వైట్ వాష్ వేస్తాం. తర్వాత పేపర్ పేర్చి ఊక చల్లుతాం. ఊకంటే ధాన్యం పై పొర ఉంటుంది కదా, అది చేస్తాము. చూడండి పిల్లలు ఫీడ్ అవి చిక్స్ వస్తున్నాయని ఒక 1 అవర్ తర్వాత కాల్ చేస్తారు వాళ్ళు, చిక్స్ వస్తున్నాయని చెప్పి. అవి ఫస్ట్ వాటికి చూడండి వాటర్, పసుపు, బెల్లం కలిపేస్తాం. వాటర్ చూడండి కలర్ కూడా ఎల్లోలా కనిపిస్తుంది. ఆ వాటర్ ఇస్తాము. అవి అయిన తర్వాత సెకండ్ డే నుంచి నార్మల్ వాటరు, 3 days 4 days యాంటీబయాటిక్ మన పిల్లలకి ఇస్తాం కదా, అలాంటి యాంటీబయాటిక్ ఇస్తాము. ఫీడ్ కూడా చూడండి, మొక్కజొన్న, సోయా, బెల్లం కలిసిన ఫీడ్. మనం 50 రూపాయలు పెట్టి మొక్కజొన్న కొనుక్కోవటానికే బాధపడతాము. అలాంటిది ఇంత ఇచ్చేస్తున్నారంటే ఇలా ఉంటుంది. చూడండి, ఏవో అర్థపడటం లేని రూమర్స్ క్రియేట్ చేస్తారో. మందుల వల్ల పిల్లలకు బ్రాయిలర్ అనేసరికి మందులు ఇంజక్షన్స్ ఇచ్చేస్తారు అని చెప్తుంటారు. అదంతా చాలా తప్పు. ఎవరు ఇష్టం లేని వాళ్ళు తినడం మానేయండి. అంతేగాని జనాలు తినేవాళ్ళు కూడా భయభ్రాంతులు చేసి లేనిపోయిన రూమర్స్ అయితే పుట్టించకండి ఎవరు కూడా. ఎందుకంటే ఇది బిజినెస్ అని అనుకోవచ్చు. చాలామంది బ్రతుకు తిరుగుది. కొంతమంది ఎంప్లాయీస్ దీని మీద ఆధారపడి తల్లిదండ్రులు చూసుకోవాలి, భార్య పిల్లలు చూసుకోవాలి. నేనే ఉన్నాను నా పిల్లలు చూసుకోవటానికి, నాకు ఇది బ్రతుకు తెరువు. వీటికి చూడండి, బొగ్గులు వెలిగిస్తాము. ఆ బొగ్గులు వెలిగించేటప్పుడు కూడా చూడండి కర్పూరం వేసి వెలిగిస్తాము. వాటికి ఎవరైనా వీక్లీ వన్స్, మనలో ఎవరైనా వీక్లీ వన్స్ క్యారెట్ జ్యూస్ తాగుతారా? ఎవ్వరూ తాగరు. వీటికి ఇస్తాము. పాలు ఇస్తాం, గేదె పాలు, ఉసిరి, ఉసిరి మునగాకు మరిగించి వాటర్ ఇస్తుంటాం. అవన్నీ తెలియకుండా ఏవో మందులు ఇచ్చేస్తారు, అందుకే ఎదిగేస్తాయని అంటారు. ఒక పర్సన్ని రూమ్లో పెట్టి ఒక 1-2 రోజులు ఫుల్గా ఫుడ్ పెట్టండి, ఎలా తయారవుతారు. ఇవంతే ఎలా రూమ్లో ఉంటాయి. కూలింగ్ టైంలో టెంపరేచర్ ఇస్తాం, టెంపరేచర్ ఎక్కువగా ఉన్న టైంలో కూలింగ్ ఇస్తాం. ఉసిరికాయ వాటర్ ఇస్తుంటాం. అరటికాయ జ్యూసు, కొంచెం ఇంకా బాడీ త్వరగా పెరగటానికి ఉలవలు నానబెట్టేసి మొలకలు వచ్చి చేసేలా ఇస్తాము. ఇవన్నీ తెలియకుండా ఏవేవో రూమర్స్ పెడుతూ ఉంటారు. అది అసలు కరెక్ట్ కాదు. చూడండి, ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడతారంటే ఏమీ తెలియదు, ఏవో రూమర్స్ కల్పిస్తూ ఉంటారు. అంతెందుకు, ఉదయం లేచిన వెంటనే ఎంతమంది వేపతో బ్రష్ చేస్తున్నారు? అందరూ పేస్ట్లే. పేస్ట్లో ఎంత కెమికల్ కలుస్తుంది ఎవరికైనా తెలుసు? తెల్లవారు లేచి 90% టీ కాఫీలు తాగుతారు. ఆ కాఫీ పొడిలో కానీ పాల్లో కానీ ఎంత కెమికల్ కలుస్తుందో తెలుసా? యూరియా, యాసిడ్, బ్లీచింగ్, సర్ఫ్ ఇవన్నీ కలుపుతారు. అవేవి తెలియదు. బ్రాయిలర్ అనేసరికి కెమికల్ ఇస్తారు, ఇంజక్షన్ ఇస్తారు. ఇదొకటి బాగా తెలుసు అందరికీ. అదమా చాలా తప్పు. ఎందుకంటే చాలా ఫ్యామిలీలో బ్రతకటానికి పెట్టుకునేది బ్రాయిలర్ ఫామ్ అనేది బిజినెస్సే, కరెక్ట్ కాదనట్లేదు. కానీ ఇలాంటి రూమర్స్ తినలేని వాళ్ళు తినకండి. ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛమైన గేదె పాలు అంత ఎందుకు. మనం డైలీ తినే రైస్లో ఎన్ని మెడిసిన్స్ వాడతాం మనం తెలుసా? డైలీ తినే కూరగాయలు ఎన్ని మెడిసిన్స్ వాడతారో తెలుసా? ఆర్గానిక్ ఎవరైనా కూరగాయలు పండించుకొని తింటున్నారా?
తక్కువ రేటుకి వస్తున్నాయి కదా అనుకుంటారు. చూడండి.